హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్లేట్ బై నవి. నేను ఈరోజు మీకు ఒక బ్యాచులర్ ఫ్రెండ్లీ ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను. మీకు అసలు టైం లేదు, ఓపిక లేదు అన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి తీసుకోండి. దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో జీరా, ఆవాలు, కరివేపాకు, అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో ఒక 1 టొమాటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. టొమాటో కూడా కుక్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇది కూడా వేసుకొని కలుపుకోండి. ఇదంతా నీట్గా కలవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో దట్ మసాలా అంతా నీట్గా మిక్స్ అవుతుంది. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకొని దీంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకోండి. ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని లైట్గా కారం వేసాను దానిపైన. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ 2 సైడ్స్ మసాలా అంతా పట్టేలాగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.